వెంకట గారు రమేష్ బ్యాండ్ పట్టుకోమంటా సార్ కొంచెం రండి. అది ఉండండి సార్, అది సార్ ఒకసారి చూడండి. మన వాటర్ ఏం చెప్పండి మహాగని బ్రో ఆటో మాకు తెలుసు డబ్బులు వస్తే కష్టాలు వచ్చినట్టే. గోపి వాటర్ ఏమ్మా, వాటర్ తీసుకురండి. ఉన్నదన్నా వచ్చాను. గోపి అందరూ దగ్గర దారాలు ఉన్నాయండి. మట్టి పక్క పక్క అయిపోయింది. సార్ ఇటు చూడండి. ఓ పన్నీరు మొక్క పట్టుకోండి.
సార్ కొద్దిగా పక్కన కోటయ్య గారు సైడ్ కుండా మనం కాదు అదే ఇచ్చేటేనా మనకి ఒకసారి మాట్లాడండి కోర్టులో బ్రదర్ మీరు జరగండి బ్రదర్ మీరు జరగండి అటు కెమెరా అటు దాంట్లో బయట తీసుకోమా అందుకే ఆదేశం తెలుసు అందుకని మాకు నిలబడి పెట్టండి June 5th today, world is celebrating Environmental World Day. We know that we have to protect our land, water and soil. It is our mother earth we must protect. If we protect, the earth will protect us. We should all understand that we must protect everybody, water, soil and air pollution. Therefore, we must understand and promise that we should protect and plant, every house, everywhere, so that we can protect our own life. Thank you very much giving me opportunity. On the occasion of this Environmental Day, we have to take care of our surrounding environment, especially the trees. And we are nowadays we are observing the temperature how it goes to the around nearly 50 centigrade. So we have to take care of the plants and new plants, and we have to plant it. At the same time, we have to take care of after the plantations. Then అంటే ఒకటండి మనం చెట్లు పెడతా ఉన్నాం, ఓళ్ళు పెడతా ఉన్నాం, బట్ దాని తర్వాత పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ప్లాంట్స్. అండ్ వీ నీడ్ ఆల్ ద కోఆపరేషన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్ ఆఫ్ దిస్ కోర్ట్ ఫర్ టు డెవలపింగ్ ది ఎన్విరాన్మెంట్ అరౌండ్ ది కోర్ట్ ప్రెమిసెస్. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా ధాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం వృక్షో రక్షితి రక్షిత అన్నారు. ఏదైతే ధర్మం రక్షితి రక్షిత అన్నట్టే, ధర్మం రక్షిస్తే ఎట్లయితే ధర్మం మనని రక్షిస్తుందో, వృక్షాన్ని రక్షిస్తే మన వృక్షం కూడా మనని రక్షిస్తుందనే దానికి మనం కట్టుబడి ఈ ఈ ఈ భావితరాల కోసం మనం ఈ మొక్కల్ని ఇవన్నీ నాటి చేయాలి. ముందుగా లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం జిల్లా సంస్థకి ధన్యవాదాలు బార్ కౌన్సిల్ నుంచి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇన్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కానీ వాళ్ళకున్న అవకాశాల మేరకు ఎక్కడో ఒకసాట ఒక మొక్కను నాటి దాన్ని పెద్ద అయ్యేదాకా రక్షిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిఎల్ఎస్ వారు ఏర్పరిచిన ప్రోగ్రాంకి అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ తెలుసు, డెవలప్మెంట్ భాగంగా అన్ని చెట్లు కొట్టేస్తున్నారు కాబట్టి పర్యావరణం మన కాలుష్యం పెరిగిపోయి బాగా వేడి 50 వచ్చింది. మన వనజీవి రామయ్య గారు దాదాపు 30-40 సంవత్సరాల క్రితమే ఆయన గుర్తించి చెట్లు నాటారు, అవన్నీ కొట్టేశారు. కాబట్టి ప్రతి ఒక్క చెట్టు ఒకటి కాదు 2 నాటి రోజు నీళ్లు పోసి దాన్ని పెంచాలని కోరుకుంటూ
అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు సముదాయంలోని మేజిస్ట్రేట్ల గారితో ప్లస్ న్యాయవాదుల గారితో అందరితోటి ప్లాంటింగ్ చేయడం జరిగింది. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి పరిపాలనలో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిపోయింది. ఎక్కువగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని పెంచాలి, భూతాపాన్ని తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి మేము ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మాకు జూన్ 1 నుంచి 12 వరకు రోజు ఒక ప్రణాళిక మాకు ఇచ్చారు. ఒక్కొక్క ప్రోగ్రాము నిన్న ఎస్ఏ రైటింగ్సు, కాంపిటీషన్స్, ప్లస్ పెయింటింగు, తర్వాత సైక్లింగు, ఇట్లా ప్రతి రోజుకొకటి మనకి ప్రణాళిక ఇస్తూ దాన్ని అభివృద్ధి క్రమంలోకి తీసుకొని పోతున్నాం. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ దీన్ని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1972 సంవత్సరంలో స్టార్ట్ చేసారు. జూన్ 5వ తారీఖున చేసారు. దీన్ని పూర్తిగా 1973 జూన్ 5 నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నరికివేయటము, అడవులను నరికివేయటము, ఇలా చేయటం వల్ల అడవులలో ఉన్నటువంటి వన్యజీవులు కూడా మన జన నివాసంలోకి వస్తున్నాయి. మనం రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం వారు అండ్ స్వేచ్ఛంజీవో సంయుక్తంలో నిర్వహిస్తున్నాము. మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులు వనజీవి రామయ్య గారు తన జీవితం మొత్తాన్ని కూడా మొక్కలు నాటి మొక్కలు పెంచడానికి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేశారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంత మంచి ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి పుట్టినటువంటి జిల్లాలో మనం ఉన్నాం. దానికి చాలా సంతోషించాలి. ప్రతి ఒక్కరు కూడా మా స్వేచ్ఛంజీవో కాన్సెప్ట్ కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనేది మా యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, అందరూ కూడా 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కోట్లలోనే ఇల్లు కట్టించుకుంటారు, కానీ ఒక్క మొక్క కూడా నాటరు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకొని ఏదో షోకి అలా చేస్తారు. అలా కాకుండా మనం అందరం కూడా మొక్కలను నాటి రాబోయే తరాలకు, భావి తరాలకు, మన పిల్లలకి మంచి వాతావరణాన్ని, తర్వాత పంచభూతాలు అనేవి అన్నీ కూడా, దాంతోపాటు భూ ఖనిజాలతో పాటు ఖనిజ సంపద కూడా మొత్తం మనం నిర్లక్ష్యం చేస్తూ మన యొక్క ఈ యొక్క మితిమీరినటువంటి పారిశ్రామిక విధానం వల్ల కూడా వాతావరణం అనేది కాలుష్యం అవుతున్నది. దీంతోపాటు గ్రౌండ్ వాటర్ లెవెల్, ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్లాస్టిక్ అధికంగా వాడటం వల్ల క్యాన్సరు, రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎప్పుడో 72లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి నియర్లీ 54-55 ఇయర్స్ కావస్తున్నాయి, కానీ రోజు రోజుకి వాతావరణంలో యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్నది తప్ప తగ్గట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో జూన్ 5 వచ్చింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి వాతావరణాన్ని ఈ యొక్క కాలుష్యం నుంచి నివారించేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ మనం పంచభూతాలు ఖనిజ సంపదను కూడా మనం కాపాడుకొని భావి తరాల వరకు మన పిల్లలకు వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణాన్ని అందించాలనేది మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వేచ్ఛ ఎన్జిఓ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు నేటి ఆధునిక పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా కూడా భూతాపం అనేది రోజురోజుకి వేడెక్కుతుంది. దీనివల్ల ఏంటంటే సముద్రాలు ఇవన్నీ కూడా మన హిమాలయాలు కూడా కరిగిపోయి మళ్ళీ సముద్ర మట్టం పెరిగేసి ఈ ఉష్ణతాపం అనేది పెరిగి ఈ వేసవకాలంలో కూడా మనం చాలా గడ్డు పరిస్థితులు, ఏసీలు కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉన్నది. వీటన్నిటికి కారణం ఏంటంటే ముఖ్యంగా మొక్కలు, పర్యావరణ పరిరక్షణ అనేది లోపించేసింది. మనం పారిశ్రామికీకరణ మరియు ఈ జంగిలు కాంక్రీట్ వ్యవస్థ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి స్వేచ్ఛ ఎన్జిఓ ప్రత్యేకంగా తీసుకొని మొక్కల్ని నాటి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటేసి ఇలాంటి స్వేచ్ఛ కార్యక్రమాలను, స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యవంతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం కొన్ని ఊర్లలో కూడా భూగర్భ జలాలు అడుగంటికి పోయి నీరు దొరకలేని పరిస్థితి మనం బెంగళూరు, లాతూరు పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మా స్వేచ్ఛ ఎన్జిఓ ఆధ్వర్యంలో హైదరాబాద్లో వీటిలో కూడా మేము అన్నిట్లో కూడా అక్కడ నీటి గుంటలు ఏర్పాటు చేయడం, భూగర్భ జలాల పెంపు కార్యక్రమాలు చేసాం. అలాగనే మొక్కలు ఏర్పాటు కార్యక్రమాలు చేసాం.
అలాగనే పిల్లలకు పుస్తకాలకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అనేక మంది స్కూళ్ళలో పాఠశాలలో కూడా చేశాము. ఇలా స్వేచ్ఛ ఎన్జిఓ అనేకమైన సేవా కార్యక్రమాల్లో ముందుంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటాం. ఈ స్వేచ్ఛ ఎన్జిఓ చల్లాకోటయ్య గారు, శంకర్ రవి గారు వీరు అందరి సహకారంతో కూడా మేము మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకెళ్తాం.